విశాఖ టెక్కి రాధా గాయత్రి అనుమానాస్పద మృతిపై ఆమె తండ్రి సుధాకర్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. నిన్నటిదాకా ఉత్తరాఖండ్ లో అధికారుల చుట్టూ తిరిగిన ఆయన ఇవాళ వైజాగ్ చేరుకున్నారు. ముస్సోరీ పోలీసుల విచారణ తన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందన్న దానిపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు సుధాకర్. పక్క ప్లాన్ తోనే రాధా గాయత్రిని శ్రీచరణ్ చంపేశాడని తండ్రి సుధాకర్ చెప్తున్నారు. కేసు నుంచి ఎలా తప్పించుకోవాలని శ్రీచరణ్ దాదాపు 20 మందికి ఫోన్ చేసినట్టుగా తెలిపారు. చాలా మంది ఇచ్చిన సలహాల మేరకే శ్రీచరణ్ పారిపోయాడంటున్నారు. శ్రీచరణ్ మీద రాధా గాయత్రికి అస్సలు నమ్మకం లేదన్న ఆయన పుట్టినరోజు సెంటిమెంట్ తోనే టూర్ కి తీసుకెళ్లాడని తెలిపారు. మళ్లీ ముస్సోరీ వెళ్తా న్యాయం జరిగే వరకు పోరాడతా అంటున్నారు సుధాకర్. ముస్సోరీ పోలీసుల మీద చాలా నమ్మకం కలిగిందని, ఏపీ పోలీసులు కూడా సహకరిస్తే త్వరగా న్యాయం జరుగుతుందంటున్నారు గాయత్రి తండ్రి సుధాకర్. చనిపోయిన తర్వాత అయితే నాకు కన్ఫర్మ్ చేయలేదండి. నాకు నిన్న కూడా చూశాను, ఒక ఇది వచ్చింది, నాకు మెసేజ్ వచ్చింది. అంటే వాడు టికెట్లు ఎప్పుడు తీశాడు, ఏం చేశాడు, అది చేశాడు అని కూడా ఉంది. అది వాడైతే ఇది పక్కా ప్లాన్డ్గా చేసిన మాటరే. అర్థమైందండి. వాడు నాకు నేను కన్న తండ్రి, నా కూతురు చనిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కాల్ చేయాలి వాడు ఏదైనా ఉంటే. వాళ్ళ అమ్మగారికి చేసుకుని, వాళ్ళ బంధువులకు చేసుకుని ఇది కాదు. నా కూతురు చేయవలసిన పని వాడు నాకు కాల్ చేసే మధ్యలోనే ఒక 10-15 మందితో మాట్లాడి ఉంటాడు. ఎవరితో? వాళ్ళు ఎవరో వాళ్ళ ఫ్రెండ్సో, వాళ్ళ లాయరో, వాడు కొలిక్స్ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉంటారు కదా సార్. క్రిమినల్ సలహాలు ఇస్తారు కదా. ఈ కాలంలో సలహాలు ఇవ్వడానికి, ఉచిత సలహాలు ఇవ్వడానికి 100 మంది ఉంటారు. వాళ్ళందరికీ వాళ్ళ సలహాలు, అన్ని సూచనలు తీసుకుని మమ్మల్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళు సలహాలు ఇచ్చి ఉంటారు కదా. ఆ తర్వాత మాకు వాడు ఏం చేశాడు, టిక్కెట్లు కూడా రెడీ చేసి టిక్కెట్లు కూడా పెట్టి తర్వాత ఫోన్ చేశాడు. ఇలా అది కూడా ఇది చెప్పాడు, మీ అమ్మాయి ఇలా స్పృహ తప్పి కోల్పోయి పడిపోయి ఉంది మంచం మీద, లేవట్లేదు. అంటే నేను వాడికి 1కి 10 సార్లు చెప్పాను, ఒరే బాబు నువ్వు పల్స్ చెక్ చేయరా, తర్వాత హార్ట్ బీట్ ఇవన్నీ చెక్ చేయాలంటే అవేమి అదేం నాకు తెలియదు, అదే నాకు తెలియదు అన్నాడు.